తనకి పెళ్ళైపోయిందా? ఇందాకొచ్చినోడు ఎవడు? వాడు పెళ్లి కొడుకు కాదని మధు చెప్పాడు. మరి ఎవరితో పెళ్ళైంది? అసలు అసలు పెళ్ళైన విషయం ఎందుకు దాచింది? అంటే పెళ్ళైంది కాబట్టే ఆ రోజు గుళ్ళో కంకణ కట్టుకొచ్చిందా? దేవుడా, ఇప్పుడేం చెయ్యాలి? బ్రాహ్మణికి తెలిస్తే ఊరుకోదు. అక్కడే నరికి చంపేస్తుంది. అమ్మో, మృదుల ఒకరితో పెళ్ళై గౌరవంతో నిశ్చితార్థం ఎందుకు చేస్తుంది? ఇప్పుడేం చేయాలి? అమ్మా, ఇంకా ఆలస్యం అయితే రాహుకాలం కూడా వచ్చేస్తుంది. ఉంగరాలు మార్పించమంటారా? చెప్పాను కదా పంతులు గారు, వదిన ఎప్పుడొస్తే అప్పుడే ముహూర్తం. తన చేతుల మీదుగా నా పెళ్లి జరిపించి ఆ ముచ్చట తీర్చుకునే అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు కన్నపిట్ట ముచ్చట కూడా దూరం అయితే ఎలా? ఆవిడ్ని రానివ్వండి. మస్తు చెప్పినవత్తా. అమ్మ ఎప్పుడొస్తే అప్పుడే ముహూర్తం. డ్రైవర్, తొందరగా పోనీ. పది నిమిషాల్లో వచ్చేస్తున్నానని వెళ్ళింది. ఇంతసేపు ఏం చేస్తుంది? అదిగో వదినొచ్చింది. ఇంతసేపు ఏం చేసావు భారతి? ఏం లేదండి. పంతులు గారు, ఇక కానివ్వండి. ఉంగరాలు మార్చుకోండి అమ్మా. మృదుల, మృదుల, ఒక్క నిమిషం అమ్మా. ఏమైంది వదినా? ఏం లేదు వదినా. మృదుల, ఒక్క నిమిషం ఇలారా. ఇప్పటికే ముహూర్తం దాటిపోతుంది. ఇప్పుడు మాట్లాడటం ఏంటి?
అసలేమైంది? ఏమిటి విషయం? విషయం ఏంటో ఇక్కడే చెప్పొచ్చు కదా వదినా. అందరి ముందు చెప్పేదైతే చెప్పేదాన్ని కదమ్మా. ఒక్క నిమిషంలో మాట్లాడి పంపిస్తానంటే ఎందుకు చిరాకు పెట్టిస్తారు? ఒక్క నిమిషం ఓపిక పట్టండి. మృదులా, నువ్వు లేమ్మా. ఏమైంది వదినా? మమ్మల్ని కాదని మాట్లాడేంత ఏముంటుంది? వదినా, ఒక్క నిమిషం మాట్లాడి తీసుకొస్తాను. ఏంటత్తయ్యా? ఆగండయ్యా. అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండి. మృదులా, నువ్వురా. ఏమైందమ్మా? నిజం చెప్పమ్మా, నీకు పెళ్ళయిందా? అమ్మా, అది అలా అడుగుతున్నావేంటమ్మా? ఇందాక వాడు చెప్పింది అబద్ధమని తేలింది కదా. వాడు పారిపోయాడు కదా. మళ్ళీ అడుగుతున్నావేంటమ్మా? నేను అడుగుతోంది వాడి గురించి కాదు. అసలు నీకు పెళ్ళయిందా లేదా? చెప్పవే, పెళ్ళయిందా లేదా? పెళ్ళి? నాకు పెళ్ళేంటమ్మా? ఎందుకు అలా అడుగుతున్నా? మీకు తెలియకుండా నాకెలా పెళ్ళవుతుంది? అసలు అంత అవసరం ఏంటమ్మా? పెళ్లి కాలేదా? అమ్మతోనే అబద్ధం చెప్తున్నావా? మరిదేంటి? ఇందాక వాడెవడో తెచ్చిన ఫోటోలో జీలకర్ర బెల్లం లేదు కాబట్టి కంప్యూటర్లో చేశాడు, అల్లరి చేయడానికి వచ్చాడు అని తరిమేశావు. మరి ఈ ఫోటోలో అన్నీ ఉన్నాయి కదే. మెడలో తాళి, తల మీద జీలకర్ర బెల్లం, అన్నిటికీ మించి ఈ ఫోటో మనింట్లో దొరికింది. చెప్పవే, పెళ్ళెప్పుడు జరిగింది? ఎవరితో జరిగింది? అసలు ఎందుకు ఇంట్లో ఎవరికి చెప్పకుండా దాస్తున్నావు? చెప్పవే. చెప్తావా లేకపోతే ఇక్కడే ప్రాణాలు తీసేయమంటావా? అడుగుతోంది నిన్నేనే. చెప్పవే, చెప్పు. అమ్మా, ఏం కాలేదమ్మా. దీని గురించి పట్టించుకోవద్దమ్మా. అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. మనసుకి నిశ్చితార్థం జరగాలి. వెళ్దాం పదమ్మా. ఆగు. నీ సంగతి చెప్పమంటుంటే అందరి గురించి ఆలోచిస్తావేంటే? ఈ నిశ్చితార్థం జరగకపోయినా పర్వాలేదు, నిజం తెలియాలి. అసలెందుకు దాస్తున్నావు? ఎవరిని పెళ్లి చేసుకున్నావు? చెప్పవే, చెప్పు చెప్పు. ఏం లేదని చెప్తున్నాను కదమ్మా. మా అమ్మ మీద ఒట్టేసి కూడా చెప్పాను కదా. ఇదంతా పట్టించుకునే విషయమే అయితే అమ్మ మీద ఎందుకు ఒట్టేసి చెప్తాను?
ఏం జరిగిందో తర్వాత అంతా వివరంగా చెప్తానమ్మా. ముందు వెళ్దాం పదమ్మా. నువ్వు మామూలుగా అడిగితే చెప్పవే. నిన్ను చెప్పవే. చెప్పు 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 చెప్పవే. చెప్పు చెప్పు. నిన్నిలా కాదు. ఈ రోజు నువ్వు చెప్పకపోతే ఈ అమ్మ నీకుండదు. అమ్మా వద్దమ్మా. అమ్మా అమ్మ వద్దమ్మా. ప్లీజ్ అమ్మా నా మాట విను. ప్లీజ్ అమ్మా. చెప్పు. అమ్మా ప్లీజ్ అమ్మా. చెప్పవే. అమ్మా ఏది ముందు నీ మెడ చూపించవే. అమ్మా అమ్మా అమ్మ వద్దు. చూపించవే. వద్దమ్మా. ప్లీజ్ ప్లీజ్ ఆగు. పెళ్లి కాకపోతే నీ మెడలో ఈ తాడిబొట్టు ఎందుకుంది? అసలు ఎప్పుడు జరిగిందే? ఎలా జరిగిందే? ఎందుకే చెప్పకుండా దాచావు? చెప్పవే చెప్పవే. చెప్పు చెప్పు. నన్నేం అడగద్దమ్మా. నేనేం చెప్పలేనమ్మా. దీన్ని పట్టించుకోవద్దని చెప్పాను కదమ్మా. ముందు మనసు నిశ్చితార్థం జరగాలి. వెళ్దాం పదమ్మా. సరియు సరియు సరియు. సరియు ఏమైంది? మృదులకు పెళ్ళయింది. ఇదిగో ఈ వీడియో చూడు. ఏమైంది కోమలి? మృదులకి పెళ్లి కావడం ఏంటి? అసలేంటా వీడియో? చూడక్క, ఇది చూసాక కూడా నమ్మకపోతే ఇక చేసేదేం లేదు. బాగా చూడక్క, సినిమా. మీరు కూడా వచ్చి చూడండి. హ, అసలు దాని రంగేంటో అందరికీ తెలిసిపోతుంది. బాగా కనిపించిందా? లేదా బిగ్ స్క్రీన్ ఏదైనా అరేంజ్ చేసి చూపించినా? దానికి పెళ్ళైపోయింది,
అందర్నీ మోసం చేస్తుంది అని నేను నా కూతురు నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పాం. ఎవరైనా మా మాట విన్నారా? దాన్నొక మహానుభావురాల్లా చూసి మమ్మల్ని ఆడిపోసుకున్నారు. ఇప్పుడేమంటారు? అసలు ఇంత మోసం చేసిన దాన్ని నలుగురిలో పెట్టి కడిగేయాల్సింది పోయి వదిన పక్కకి తీసుకుపోయి పంచాయతీ పెడుతుందేంటి? ఎక్కడుందది? ఇప్పుడే తేలుస్తాను దాని సంగతి. ఎందుకే నా ప్రాణాలు ఇలా తీస్తున్నావు? చెప్పవే. మెడలో తాళిబొట్టు ఉంచుకుని కట్టినోడి గురించి చెప్పడానికి ఏమైందే? ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్పవే. చెప్పు చెప్పు వదినా, చెప్పు. వదినా తలుస్తే వదినా, వదినా తలుస్తే వదినా, వస్తున్నా కోమలి. చాలు వదినా, ఇంకేం తాయాలని చూడకు. మొత్తం తెలిసిపోయింది. ఏయ్, ఇంకా ఎన్నాళ్ళు దాచి అందరినీ మోసం చేస్తావే? రావే, రా. కోమలి కోమలి. చూడండి అన్నయ్య, మెళ్ళో తాళి ఇప్పుడేమంటారు? ఎవరితోనో తాళి కట్టించుకొని మన గౌరవ్తో పెళ్లికి మళ్ళీ రెడీ అయిపోయింది. థు, దీని బతుకు. చెప్పవే, ఎందుకిలా చేశావు? ఎందుకు మమ్మల్ని అందరినీ మోసం చేశావు? అక్క, అలా రాయిలా చూస్తావేంటి? అడుగుతావో దీన్ని కడుగుతావో నీ ఇష్టం. కోమలి. వదినా వదినా వదినా, అసలు ఇదేం ఘనకార్యం చేసిందని వెనకేసుకొస్తున్నావు? ఇది మనిషి కాదు, రాక్షసి. ఇంత దారుణంగా మోసం చేస్తుందా? అసలు మొదటి నుంచి తేడాగానే కనిపించింది. కానీ మీరే ఇది ఉత్తమురాలు, గొప్పది అని నెత్తికెక్కించుకొని ఊరేగారు. మీ మాటలు విని నా మనసు కూడా చంపుకొని తలంచితే చివరికి ఇది నా పరువు మొత్తం తీసేసింది. ఇప్పుడు నా కుటుంబానికి ఏం సమాధానం చెప్పాలి? చెప్పవే, చెప్పు.